మీరు ఎక్కడి నుండి వచ్చారండి? ఎంత కష్టపడుతున్నారు? ఏం చేస్తున్నారు మీరు? సార్ మేము శ్రీకాకుళం నుండి వచ్చామండి. ఇక్కడ గోవాలో చాలా టూరిస్ట్ కి చాలా మంది వస్తారనేసి వచ్చాం. అడిగి ఇక్కడ బాగా వ్యాపారం అవుతుంది. రోజుకి ఎంత వరకు సంపాదించగలరు మీరు? రోజుల్లో కష్టపడి సైకిల్ దొరికితే 1000 రూపాయలు రావడానికి కష్టం అండి. 1000 రూపాయల? 1000 రూపాయల కోసం ఇంత కష్టపడుతున్నారు మీరు? మరి ఏం చేస్తాం సార్? సో ఇలా కాకుండా మనం ఏం చేద్దాం అంటే మన దగ్గర ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఉందండి, విచ్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ రోజు ఎంతో మందికి ఆర్థిక పరంగా మేము చాలా అద్భుతంగా మేము నిలబెడుతున్నాము. వాళ్ళు ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉన్నారు కనుక మీరు మా యొక్క ఆపర్చునిటీని తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మీరు ఈ యొక్క 1000 రూపీస్ కాకుండా రోజుకి అట్లీస్ట్ మీరు 10,000 నుంచి 20,000 వరకు తీసుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. ఆర్ యు రెడీ? మీరు చెప్తుంటే నాకు ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. నిజం సార్? 100% నో డౌట్ అన్నమాట. రోజుకి అట్లీస్ట్ 10,000 నుంచి 20,000 మీరు తీసుకునే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట. మీరు ఒక్కరే వర్క్ చేస్తున్నారు, మీతో పాటు కాకుండా టోటల్ గా టీమ్ తో పాటు మనం వర్క్ చేస్తాం. ప్లీజ్ ఓకే. సో మన దగ్గర ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఉందన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఈ బయోటోరియం. వరల్డ్ నెంబర్ 1 కంపెనీ ఈ బయోటోరియం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మన దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్ లో మీరు ఎక్కువ రోజులు కాదన్నమాట. ఈ సైకిల్ తొక్కారు అనుకోండి, మీరు జస్ట్ ఎన్ని రోజులు చేయాలి వరకు? చచ్చినంత వరకు చేయాలి, లైఫ్ లాంగ్ చేయాలి మీరు. ఈ బయోటోరియం లో జస్ట్ 3 ఇయర్స్, ఒక 3 సంవత్సరాలు కనబడాలి, వినబడాలి, నిలబడాలి. ఈ 3 కానీ కరెక్ట్ గా చేసి అద్భుతంగా మెంటర్ చెప్పినట్టు మనం వింటే మీరు కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ అండి. కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ. అంత అద్భుతమైన ఆపర్చునిటీ ఈ రోజు మన దగ్గర ఉంది. ఆర్ యు రెడీ? సార్ రెడీ సార్. కోట్లు ఏమొద్దు సార్, నెలకు 50,000 చాలు. 50,000? 50,000 అంటే 1 మంత్. సో ఇక్కడ చూడండి, మన మెంటర్ అన్నమాట జస్ట్ 34 మంత్స్ లో, ఓన్లీ 34 మంత్స్ లో మన యొక్క ఈ బయోటోరియం ని ఓకే ఏపీ తెలంగాణకి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అన్నమాట. మన గ్రేట్ మెంటర్ మిస్టర్ వెంకట్రాజ్ సార్ ఇదే ప్లాట్ఫామ్ లో జస్ట్ 34 మంత్స్ లో 2.5 crores తీసుకున్న వ్యక్తి అన్నమాట. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ వెంకట్రాజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ దిస్ పర్సన్ సార్, ఈ వ్యక్తి పర్ డే ఓన్లీ 1000 రూపీస్ కోసం మార్నింగ్ 8 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల నుంచి ఓకే మార్నింగ్ 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు సైకిల్ తొక్కుతుంది. అతను సంపాదించిన సంపాదన ఎంత అంటే జస్ట్ ఎంత సార్? 1000 రూపాయలండి. అది కూడా వస్తుందో లేదో తెలీదు. ఇలానే ఇతను ఒక్కడే కాదు సార్, ఈ రోజు సమాజంలో ఎంతో మంది ఇదే విధంగా బాధపడుతున్నారు అనమాట. మనం సార్ ఒక్కలే కాదనమాట, సార్ తో పాటు అతనితో పాటు వర్క్ చేస్తున్న ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనమాట. అతను జస్ట్ ఇదే 34 మంత్స్ లో 1 CR రీచ్ అయ్యాడు అనమాట. అతను ఎవరో కాదు, ద గ్రేట్ మిస్టర్ సుధీర్ సార్. ఓకే సుధీర్ సార్ ఇక్కడ చూడండి ఈ రోజు. నమస్తే. సో అంతేకాకుండా ఇక్కడ నేను కూడా సార్ వాళ్ళు నాకు ఇన్వైట్ చేశారు. నేను కూడా మీలానే చిన్న ఆపర్చునిటీలో నేను ఉంటుండే, ఒక మంచి జాబ్ లో ఉంటుండే అనమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తుండే సార్, మేము అందరం కలిసి. సో ఆ రోజు సార్ వాళ్ళు నాకు ఇన్వైట్ చేయడం జరిగింది. నేను వచ్చి జస్ట్ ఎంత 15 మంత్స్ అయింది బిజినెస్ లోకి వచ్చి. 16th మంత్ ఇప్పుడు రన్నింగ్ అనమాట. April 9th లో నేను స్టార్ట్ చేశా. నేను కూడా ఇదే బిజినెస్ ద్వారా 24 lakhs తీసుకున్నాను. ఓకే, ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ అన్నమాట. అద్భుతం అన్నమాట. ఓకే, సో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఈ వ్యక్తి కూడా బిజినెస్ లోకి వచ్చి ఇదే 34 మంత్స్ లో జస్ట్ 34 మంత్స్ లో 50 lakhs క్రాస్ అయిన వ్యక్తి మిస్టర్ మనీ సార్. కంగ్రాచులేషన్స్ మనీ సార్, గ్రేట్. ఓకే, ఇలాంటి వ్యక్తులతో మీరు చేయగలిగారంటే రోజుకి 1000 కాదు, ఎంత తీసుకోవచ్చు? రోజుకి 30,000 తీసుకోవచ్చు మీరు. రోజుకి మా డ్రీమ్ ఏంటి అంటే రోజుకి 1 lakh సంపాదించాలని డ్రీమ్ పెట్టుకున్నాం. పర్ డే 1 lakh కార్లో తిరగాలని పెట్టుకున్నాం అనమాట. 100% ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మాతో పాటు మీరు రావడానికి రెడీయా? సైకిల్ పక్కన పడేసి మీరు వచ్చేయండి. రాజిరెడ్డి సార్ విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ లో 15 lakhs వరకు తీసుకున్నారు అనమాట. విత్ బిగ్ క్లాస్ రాజిరెడ్డి సార్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. This is the power of e-biotorium. Yes, one more person is there. 2 months లో 3 lakhs. 2 months లో 3 lakhs వరకు తీసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, మిస్టర్ రవిబాబు సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ మిస్టర్ రవిబాబు సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, డిసిజన్ తీసుకోండి. సైకిల్ మీద లైఫ్ గడపద్దు, కార్లలోకి రండి. అలా రావాలి అని అంటే ఈ వెయిటరం జాయిన్ కండి. వాళ్ళ నాని గారు డెసిజన్ తీసుకున్నారు, శ్రీకాకుళం నుంచి గోవాకి వచ్చి సైకిల్ తొక్కుతున్నారు. ఇప్పుడు గోవాలో నిర్ణయం తీసుకున్నారు, లైఫ్ మార్చుకోబోతున్నారు. yes